బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ కేసు. అవును, నిన్న వరంగల్లో రైతు సమగ్ర సదస్సులో తను మాట్లాడిన మాటలపైన కాంగ్రెస్ నేతలు కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అధినేత అయిన రాహుల్ గాంధీ, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ అటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే మరి నాయని రాజేందర్ రెడ్డి అయితే పోలీస్ కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. సుబేదార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. సెక్షన్ 504 మరియు 503 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు కూడా కనబడతా ఉంది. వీటిపైన తన పైన చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా ఇటు ఎమ్మెల్యే కోరినట్టు కూడా కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, అదేవిధంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దుమారం రేపుతా ఉన్నాయి. అనేక విధాలుగా అంటే వినని తీరంగా, అంటే చిన్నపిల్లలు వినకూడని తీరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కేటీఆర్ వ్యాఖ్యల పైన ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తా ఉన్న నేపథ్యంలో ఇటు రాజకీయాలు అయితే మనకు కొనసాగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి కేటీఆర్ మాట్లాడిన పదజాలాలు ఏవైతే ఉంటాయో ఇటు సీఎంని పట్టుకొని అవులే అనుకుంటా, అదేవిధంగా రాహుల్ గాంధీని పట్టుకొని దొంగని సంబోధించడం కావచ్చు, వీటిపైన కాంగ్రెస్ నేతలు అయితే కొంత మండిపడతా ఉన్నారు. ఏదైతే వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులను మోసం చేశారు అంటూ కేటీఆర్ ఏదైతే ప్రస్తావించారో ఆ ప్రస్తావనలో మరి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పేరు మరియు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు, రెండు పేర్లను తీసుకొని తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు సంచలనంగా మారినాయి. రైతులను మోసం చేస్తా ఉన్నారు, రైతులకి రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఆ రుణమాఫీ కూడా 50% కూడా పూర్తి అవ్వలేదు. అదేవిధంగా రైతులకి రైతు భరోసా ఇస్తా అన్నారు, అవి కూడా చాలా ఎగగొట్టారు. రైతుల ధాన్యం కొనట్లేదు, రైతుల సమస్యని మరి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేస్తా ఉంది? మరి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మరి మోసాలకి దగాలకి పేరు గాంచిందా అన్నట్టుగా ఇటు కేటీఆర్ వ్యాఖ్యలు అయితే మనకైతే క్లియర్ కట్ గా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి సీఎంని పట్టుకొని సీఎం అంటే ఒక గౌరవ ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తిని మరి సీఎంని మరి ఆ విధంగా దూషించడము, ఆ పదజాలం వాడడము, ఇప్పటికే వాటిపైన ఇటు విప్పులు అదేవిధంగా మంత్రులు కూడా ఇటు కేటీఆర్ పైన దుమారం రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా తనని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ని అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఇటు కాంగ్రెస్ నేతలు అయితే ఫిర్యాదులు అయితే ఇస్తా ఉన్నారు. ఈ ఒక్క అంశం పైన దాదాపుగా కాంగ్రెస్ నేతలు కూడా చాలా మంది కూడా ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ సుబేదారి పోలీసుని కలిసి ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒక ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి, ఇటు ఒక పార్టీకి ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి, ఒక పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇలాంటి పదజాలను వాడడం తెలంగాణకి అగౌరవం, తెలంగాణ యువతకి అగౌరవం. తెలంగాణ యువత ఏం నేర్చుకోవాలి రాజకీయ నాయకుల నుండి, ఈ వ్యాఖ్యలా నేర్చుకునేది అనేటట్టుగా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే విమర్శలు అయితే గుప్పిస్తా ఉన్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలతో పాటు పోలీస్ కంప్లైంట్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వరంగల్లో నిన్న రెండు వేదికలు, అంటే ఒకవైపు రైతు సదస్సు సంబంధించిన వేదికనేమో ఇటు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా రైతు మేళనేమో ఇటు కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా రైతులకు సంబంధించి వరంగల్లో ఇటు సభలు నిర్వహించడం జరిగింది. రైతుల అంశాన్ని ప్రస్తావిస్తూ రెండు పార్టీలు కూడా రాజకీయంగా ఇటు విమర్శించుకున్న నేపథ్యం కనబడుతుంది. ఈ పరిస్థితులలో ఎవరు కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఒక పార్టీని కానీ ఒక అధ్యక్షుల్ని కానీ లేకుంటే ఒక ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తిని కానీ విమర్శించారు. కానీ ఇక్కడ కేటీఆర్ మాత్రం వ్యక్తిగతంగా విమర్శించారని, కేటీఆర్ ఆ వ్యక్తిగతంగా దూషించేటప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నట్టుగా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో సెక్షన్ 504 మరియు సెక్షన్ 505 కింద పోలీస్ కంప్లైంట్ అయితే రేజ్ చేయడం అయితే జరిగింది. సుబేదార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు అయితే నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది.